నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నిన్న లోక్ సభలో ప్రవేశపెట్టినటువంటి మహిళా బిల్లు వీగిపోయేలా మహిళా బిల్లును అడ్డుకుంటున్నటువంటి ప్రతిపక్ష నాయకుల వైఖరికి నిరసనగా లక్షేటిపేట మండలంలో భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ నాయకులు సతీష్ కుమార్, పద్మ, శశిధర్, సురమల్ల సౌజన్య, కాండ్రపు వంశీకృష్ణ, బొక్కనపల్లి సతీష్, సారం వినోద్, ఆకుల లక్ష్మణ్, పాదం వెంకన్న, దుర్గం తిరుపతి తదితరులు పాల్గొనడం జరిగింది. నిన్నటి రోజు లోక్ సభలో మహిళా బిల్లు డీలిమిటేషన్ కి సంబంధించినటువంటి బిల్లుల్ని సభ ముందుకు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తీసుకురావడం జరిగింది. ఆ బిల్లును ఇండి కూటమికి సంబంధించినటువంటి ప్రతిపక్ష ఎంపీలందరూ కలిసికట్టుగా ఆ బిల్లును ఈరోజు అడ్డుకోవడం జరిగింది. అంటే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది సాధించబడాలండి. ఆ మహిళా సాధికారతను సంకల్పంగా చేసుకుని మోడీ గారు ఈరోజు తీసుకొచ్చినటువంటి మహిళా బిల్లును ఈ ప్రతిపక్ష ఎంపీలందరూ కలిసి దాన్ని అడ్డుకోవడం జరిగింది. అంటే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో సగభాగమైనటువంటి మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. చట్టసభల్లో వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వికసిత్ భారత్ని సాధించాలన్న సంకల్పంతో మోడీ గారు తీసుకొచ్చినటువంటి మహిళా బిల్లును ఈరోజు ప్రతిపక్ష నాయకులంతా అడ్డుకొని చరిత్రహీనులుగా మిగిలిపోవడం జరిగింది. మిమ్మల్ని చరిత్ర ఈరోజు మర్చిపోవడం అనేది జరగదు. తప్పనిసరిగా మన దేశంలో ఉన్నటువంటి మహిళలంతా ఆది పరాశక్తులుగా మారి మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు ముందు రోజుల్లో ఉన్నాయని చెప్తూ